ప్రతిష్టని దాని యొక్క స్పిరిట్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా గతంలో మేము బీఆర్ఎస్ పార్టీస్ డిమాండ్ చేశాం, మిగతా 7 సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా ఆల్రెడీ స్పీకర్ గారి కార్యాలయంలో ఆల్రెడీ స్పీకర్ గారికి మా అందరి చేతుల మీదుగానే అందరం శాసనసభ్యులు వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా ఈ 4 వారాల్లో తీసుకొని షెడ్యూల్ ఇస్తే మరి మన యొక్క లెజిస్లేచర్కి గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను స్పీకర్ గారిని మరి పర్సనల్గా కూరదలుచుకున్నాం. కానీ ఈరోజు స్పీకర్ గారు సెక్రటరీకి అని మీకు కోరుతా ఉన్నాం, తక్షణం ఆ చర్య తీసుకోవాలని చెప్పేసి. అయితే దీనిపైన మరి నిన్న అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మరి వారు నిజంగా వారంటే హై రిగార్డ్స్, అంటే మాకు గౌరవం ఉండే, ఎందుకంటే గతం నుంచి కూడా వారు అపారమైన అనుభవం ప్రజాక్షేత్రంలో మరి చక్కటి పేరు గడించినటువంటి నాయకుడిగా శ్రీధర్ బాబు గారికి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా మేము భావిస్తాం. కానీ వారు నిన్న మాట్లాడిన మాటలతోని వారి క్రెడిబిలిటీని కోల్పోతా ఉన్నారు. వారిపైన ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటున్న విధంగా నిన్న శ్రీధర్ బాబు గారి మాటలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. హైకోర్టు ఇంత స్పష్టంగా కేటగిరికల్గా తీర్పునిస్తే దీన్ని కంప్లీట్ చదువుతాం, మాకు అయినా సమయము 4 వారాల్లో పట్టు ఇవ్వాలని కోర్టు క్లియర్గా చెప్తే 10 షెడ్యూల్లో మాకు టైం ఫ్రేమ్ ఏం లేదు, యాక్షన్ తీసుకోవాలని ఏం లేదు. వారాలు ఉంటాయా, సంవత్సరాలు ఉంటాయా, మరి నెలలు ఉంటాయా, సంవత్సరాలు ఉండాల్సిన టైం లిమిట్ ఏమి లేదు మాకు అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సరే వేరెవరో మాట్లాడుతారంటే అర్థం లేని మాటలు మాట్లాడతారు, కానీ యాజ్ ఎ లెర్న్డ్ పర్సన్, యాజ్ ఎ లెర్న్డ్ లీడర్గా ఆయనకి ఒక గతంలో పనిచేసినట్టు అనుభవం ఉన్నది. వారు స్వతహాగా కూడా మరి లా చదివినటువంటి మరి వ్యక్తిగా మరి ఈ రకంగా మాటలు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం కలిగింది. మరి వారు సభా సాంప్రదాయాన్ని, సభ యొక్క గౌరవాన్ని, అసెంబ్లీ లెజిస్లేటివ్ గౌరవాన్ని కాపాడే విధంగా వారి చర్యలు ఉంటాయేమనుకున్నాం. కానీ ఈ రకంగా దాటివేసే ధోరణిలో మాట్లాడడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని అంటే ఎట్లయిపోయిందంటే శాస్త్రం చెప్పే బల్లి కుడుగులో పడ్డట్టు ఉంది. అంటే వారు ఇంత చక్కగా అన్ని తెలిసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం, మరి కోర్టుని గౌరవిస్తూ అనుకుంటేనే మరి కోర్టుని అగౌరవపరిచే విధంగా మాట్లాడినారు. వారు శ్రీధర్ బాబు గారు కూడా స్పష్టంగా వారు కూడా తెలుసు, సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్ ఈ యొక్క అనర్హత పిటిషన్స్ పైన గతంలో చాలా క్లారిటీగా తీర్పు ఇచ్చింది 3 నెలల లోపల. ఎందుకంటే ఒక శాసనసభ్యుడికి కానీ పార్లమెంట్ సభ్యుడికి కానీ 5 సంవత్సరాలు మనకి డ్యూరేషన్ ఉంటుంది. సంవత్సరాల కొద్దీ మీరు దీన్ని కాలయాపన చేస్తే స్పీకర్ గారు, ఎనీ స్పీకర్ లైక్ పార్లమెంటరీ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ దీంట్లో ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ మరి సరిదిద్దే ఒక అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్తో పాటు చీఫ్ జస్టిస్ కూడా మరి కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసిన సంగతి పదే చాలా సందర్భాల్లో చూసాం. వారు కూడా తెలుసు. ఈరోజు చట్టం ఈరోజు అమల్లో ఉంది. హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు మాకు మార్గదర్శకం, దాని అనుగుణంగా ఈ తీర్పునిస్తున్నామని చెప్పారు. కానీ శ్రీధర్ బాబు గారు దీన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని ప్రజలు హర్షించరు. ప్రజలు నిజంగా వారు లాంటి శ్రీధర్ బాబు లాంటి నాయకుడు మాట్లాడడంని మరి ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను. మరి ఇంకా కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి కూడా వారు ఏమంటున్నారు, 10 మంది ఎమ్మెల్యేలు మరి మీరు పార్టీలో చేర్చుకున్నారంటే ఎవరు పార్టీలోకి వచ్చినా మేము చేర్చుకుంటామని చెప్తా ఉన్నారు. ఒకవైపేమో వారి యొక్క అధినేత రాహుల్ గాంధీ గారేమో తక్షణం పార్టీ మారితే డిస్క్వాలిఫై చేయాలా అని చట్టం తీసుకురావాలని చెప్పేసి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఏమో గతంలో తీసుకొచ్చి చట్టాన్ని ఇంకా దాన్ని కఠినతరం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నారు. వారి యొక్క మేనిఫెస్టోను కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు చదివి వినిపించినారు. మరి శ్రీధర్ బాబు గారు వారి పార్టీకే వారు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణలో మరి కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కాదా, ఇక్కడ వేరే కాంగ్రెస్ ఏమైనా ఉందా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు వారిపైన ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే వారు ప్రోత్సహించగానే ప్రోత్సహిస్తాం, రండి ఎవరు వచ్చినా సరే రావచ్చు అని చెప్తా ఉన్నారు. ఒకవైపేమో వారి అధినేతనేమో ఇమీడియట్ డిస్క్వాలిఫై చేయాలి పార్టీ ఫిరాయించిన వాళ్ళని చెప్తారు, వీరేమో ఎవరు వచ్చినా రావచ్చు అని చెప్తారు. మళ్ళీ 10 షెడ్యూల్ ప్రకారం ఎప్పుడన్నా సరే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తారు. అంటే కోర్టునంటే గౌరవించకుండా మాట్లాడడం, అది కూడా శ్రీధర్ బాబు లాంటి నాయకుడు మాట్లాడడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఈరోజు
క్రెడిబిలిటీ కోల్పోదు, ప్రజల్లో గౌరవం కోల్పోద్దు అని చెప్పేసి నేను శ్రీధర్ బాబు గారికి సూచిస్తా ఉన్నాను. ఈరోజు ఇంకో విషయం, ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి యావత్ భారతదేశ చరిత్ర ఎప్పుడు జరగకుండొచ్చు. పిఎస్సి విషయంలో కూడా వారు నిబంధనల ప్రకారమే మేము పిఎస్సి చైర్మన్ని ఎన్నుకున్నాం, స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకున్నాడు, నియమ నిబంధనల ప్రకారమే చేశారని చెప్తున్నారు. ఏం నియమ నిబంధనలు? మీకు నిబంధనల ప్రకారం చేసి ఉంటే 13 సభ్యులకి నామినేషన్ వేస్తే మరి యునానిమస్ అవుతుంది. 14 మంది సభ్యులు నామినేషన్ వేస్తే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. ఏ కొత్త నిబంధనలు ఏమైనా తీసుకొచ్చినారో శ్రీధర్ బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీలో మరి అసెంబ్లీ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ని పెట్టుకొని బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు శ్రీధర్ బాబు గారు. చాలా స్పష్టంగా మనకు కమిటీ మనకి ఈ యొక్క రూల్స్ బుక్లోనే 250 పారాగ్రాఫ్ చాలా స్పష్టంగా మరి కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ని ఏ రకంగా 13 సభ్యుల్లో 9 మంది అసెంబ్లీ నుంచి మరి మిగతా 4 మంది కౌన్సిల్ నుంచి ఎన్నుకోవాలని చెప్పి స్పష్టంగా ఉన్నది. ఒకవేళ వీళ్ళు స్పీకర్ గారికి 13 నామినేషన్స్ వస్తే యునానిమస్ అవుతుంది. కానీ మాకు తెలియకుండా దొంగ చాటున 14వది కూడా నామినేషన్ ఇప్పించి మరి 14 మెంబర్స్లో మరి ఏ నియమ నిబంధనల ప్రకారము మా హరీష్ రావు గారి యొక్క నామినేషన్ తిరస్కరించినారా, ఏం చేశారో తెలియదు ఇప్పటి వరకు కూడా. ఎలక్షన్ పెట్టినారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారి పైన. ఎందుకంటే వారు మాట్లాడారు నిన్న విషయాన్ని. ఏ నియమము ఏ నిబంధన ప్రకారంగా 14 మంది ఉన్నటువంటి నామినేషన్లలో 13 మందిని సెలెక్ట్ చేశారు. రెండోది, మాకున్నటువంటి పవర్స్, మా పార్టీ పరంగా మాకున్నటువంటి ఒక ప్రపోర్షనల్ ప్రకారంగా మాకు 3 సభ్యులు ఉంటారు. 3 సభ్యులలో మా తరఫున హరీష్ రావు గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు 3 నామినేషన్ వేసినారు. మరి 3 నామినేషన్ వేసినప్పుడు 4 మా పార్టీ తరఫున మేము అఫీషియల్గా మా పార్టీ అఫీషియల్గా 3 పేరు ఇచ్చినారు. 4వ పేరు మా పార్టీ తరఫున మీకు ఎవరు ఇచ్చినారు?